యోగాభిలాష్ అందరికీ హృదయపూర్వక నమస్సమాంజలండి. బాపట్లలో జరిగిన నేషనల్ యోగా కాంపిటీషన్స్ చూద్దానండి. మన దేశ నలుమూలల నుండి అన్ని రాష్ట్రాల నుంచి కూడా 600 మంది పైగా యోగా కాంపిటీషన్కి హాజరయ్యారండి. ఓం నమో శ్రీ రాజరాజేశ్వరి మాత. జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమంలో ఉన్నామండి. మేము స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదండి. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా. అందరూ కూడా ఇప్పుడు మనం జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమాల్లో నేషనల్ యోగా కాంపిటీషన్ జరుగుతున్నాయండి. అక్కడికి వచ్చాను చూడండి. జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమం చాలా బాగుందండి. వర్ణాతీతం, చాలా అద్భుతంగా ఉంది. చాలా సువిశాలమైన ప్రాంగణంలో పచ్చటి పండ్ల చెట్ల చాలా బాగుంది. आप कहाँ से आया? मध्य प्रदेश ग्वालियर. नाम? My son नाम? भुवनेंद्र सोले. आपका नाम? विजय सोले. विजय सोले. योगा कांपिटेशन का है. योगा कंपटीशन, योगा प्लेयर. नंदिता. कहाँ से आए? त्रिपुरा. त्रिपुरा. आप जज से आए? आप जज. थैंक. आपका नाम? कहाँ से आए? त्रिपुरा. त्रिपुरा से. आप जज से आए? जज से. थैंक. आपका नाम? आपका नाम? देवकी. देवकी. कहाँ से आए? कहाँ से आए? कलकत्ता. कलकत्ता से. वेस्ट बंगाल. वेस्ट बंगाल. एज एज कितना एज? एज 70 रनिंग. 70 रनिंग. अच्छा कर. చూశారు కదండి. 8 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ పిల్ల 8 సంవత్సరాల పిల్లల వయసు దగ్గర నుండి 80 సంవత్సరాల వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యోగాసన కాంపిటీషన్ నేషనల్ లెవెల్ 44వ నేషనల్ యోగాసన కాంపిటీషన్ బాపట్లలోని జిల్లెళ్ళమూడి రాజరాజేశ్వరి స్వామి అమ్మవారి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారండి. చూడండి, ఎంతోమంది విద్యార్థులు, ఎన్సిసి విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొన్నారు. వీళ్ళంతా ఎంతో సర్వీస్ చేశారండి. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించారండి అందరూ కూడా. అక్కడ నేను వేసిన ఆసనాలు చూడండి. హనుమానాసన్, వృక్షాసన్. మాకందరూ కూడా విశాఖపట్నం వచ్చి అందరు కూడా నేషనల్ యోగా కాంపిటీషన్లో పాల్గొన్న వారికి మా గురువు గారైన రమేష్ యోగా గురువు గారు, అప్పలరాజు గురువు గారు, ఇంకా మలిక్ గారు అందరూ మాకు సర్టిఫికెట్లు, మెమెంటోలు ప్రజెంట్ చేశారండి. అక్కడ చిన్నారుల యోగా ప్రదర్శన ఎంత అద్భుతం అండి. అస్సలు ఊహగందకుండా ఎంతో క్లిష్టమైన ఆసనాలు ఎంత అవలీలగా వేశారు చూడండి. ఇంకా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా నిర్వహించారండి. 70 ఇయర్స్ ఓల్డ్ దేవకి గారు కలకత్తా వచ్చి ఈ కాంపిటీషన్లో చురుగ్గా పాల్గొన్నారండి. యోగా గురువు గారు అప్పలరాజు సార్ గారు, రమేష్ గురువు గారు,
వీళ్ళందరూ విశాఖపట్నం వచ్చారండి. నూతన్ గారికి సర్టిఫికెట్ ఇస్తున్నారు చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు 44వ జాతీయ యోగా ఎన్సీసీ విద్యార్థులు కార్యక్రమాలు చూద్దారండి. అలా సేవ అమోఘం, కన్నుల పండుగ చక్కగా సేవ చేశారండి. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం నుంచి సాయి గురూజీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారండి. గెలిచిన వారికి ప్రశంసా పత్రాలు, మెడల్, మెమెంటోలు, మెడల్స్ ఇచ్చారండి. దేశ నలుమూల నుండి కూడా అన్ని 26 రాష్ట్రాల నుంచి 600 మంది పైగా యోగా విద్యార్థులు, యోగా సాధకులు, యోగా గురువులు 295 స్టార్ట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. వారితో పాటు ఈ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. చాలా గ్రేట్ అండి. ఎన్నో సంవత్సరాల తర్వాత నేషనల్ జాతీయ యోగా పోటీలు మన ఆంధ్రప్రదేశ్ బాపట్లలో జరగడం ఎంతో అభినందనీయం కదా. జై గోవింద ఈశ్వర రిలాక్స్ శ్రీకృష్ణదేవరాయలు గారు 138 పాల్గొన్నారండి. శ్రీలక్ష్మి గారు విశాఖపట్నం వచ్చాము మేము అందరం కూడా. వీళ్ళందరూ కూడా జడ్జిలండి. 3 రోజుల పాటు 27 ఈ నెల డిసెంబర్ 27, డిసెంబర్ 28, డిసెంబర్ 29 తారీఖులు 3 రోజుల పాటు ఈ పోటీలు జరిగాయండి. యోగా సాధకుల యోగా విన్యాసం అద్భుతంగా ఉంది కదండి. ఎంతో క్లిష్టమైన ఆసనాలు చక్కగా ఎంత బాగా చేస్తున్నారు చూడండి. ఎంత అవలీలుగా సునాయాసంగా ఆసనాలు ప్రదర్శిస్తున్నారు చూడండి. విశాఖపట్నం బ్యాచ్ అండి అందరూ. మన విశాఖపట్నం నుండి వచ్చిన అందరూ కూడా గెలిచిన వారికి మెమెంటోలు, సర్టిఫికెట్స్ ఇస్తున్నారు చూడండి. రమేష్ గురువు గారు, అప్పలరాజు గురువు గారు, శ్రీలక్ష్మి గారు, నూతన్ గారు, నేను చాలామంది వచ్చామండి. విశాఖపట్నం నుంచి కూడా 50 మంది పైకి వచ్చారు. దేశ నలుమూల నుంచి చాలామంది యోగా సాధకులు ఈ పోటీల్లో పాల్గొన్నారండి. హనుమానాసన్ ఎంత బాగా వచ్చింది చూడండి. వృక్షాసన్ సాధన చేస్తున్నాను ఉదయాన్నే. ధ్యానం, మానసిక ప్రశాంతత గురించి ధ్యానం చాలా అవసరం కదా. ధ్యానం మించిన సాధన లేదండి. స్టేజ్ మీద సాధన చేసామండి. ముందుగా యోగా పోటీలో పాల్గొనడానికి ముందుగా ప్రాక్టీస్ చేశాం. చక్రాసనం ఎంత బాగా వచ్చింది చూడండి. స్టార్ట్ ఎట్ టైం స్టార్ట్ సూపర్, ఎక్సలెంట్, చాలా గ్రేట్ కదా. వర్ణాతీతం, 238 రిలాక్స్ ఊహగా అందకుండా ఎంత క్లిష్టమైన ఆశ ఎంత కేసిందండి. ఈ వీడియో Thank you, స్కిప్ relax. చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి యోగా అద్భుత ప్రదర్శన మళ్ళీ మనం చూడలేము. మీ చిన్నారులు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల శ్రమిస్తే కానీ ఇలాంటి ఆశ చూడండి. వారసత్వ సంపద యోగా. ఈ చిన్నారులు ఎక్సలెంట్. నేటి బాల్య రేపటి భావి భారత యోగులు, యోగా గురువులండి. ఎంత బాగా ప్రదర్శిస్తున్నారు చూడండి. దేశ నలుమూల నుంచి చిన్నారులు కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా పోటీల్లో.
చూడండి అలా అద్భుతమైన ప్రదర్శన చూడండి. ఎక్సలెంట్. గుంటూరు నుండి పద్మావతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద్ జై గోవింద్ ఈశ్వరరావు గురూజీ, కోన కృష్ణదేవరాయలు గారు, ఇంకా ఎన్సీసీ క్యాడర్ విద్యార్థులు పాల్గొన్నారు. సర్వాంగాసన్, హలాసన్, హనుమానాసన్, బోనామాసన్, నూతన్ గారు, నేను, రమేష్ గురూజీ, అప్పలరాజ్ గురూజీ, శిరీషకు నేషనల్ లెవెల్లో 7th ర్యాంక్ వచ్చింది. యోగా బోర్డులు అద్భుతం ప్రదర్శించారు. యోగా సాధకులు ఈ చిన్నారులందరూ కూడా రాబోయే తరాలకు అద్భుతమైన యోగా గురువులు అండి వీళ్ళందరూ కూడా. చూడండి ఆ సాధన అద్భుతమైన యోగా ప్రదర్శన చూడండి. కళ్ళు పండుగ. ఆహా బా ఎంత క్లిష్టమైన ఆసన. సూపర్ నాన్న. ఎంత చేతుల సపోర్ట్తో ఎన్ని సంవత్సరాల సాధన, కాలన్నీ పైకి ఎంత కఠోరమైన దీక్ష ఉంటే కానీ ఓన్లీ చేతుల సపోర్ట్ అద్భుతమైన ఆసన లేదు కదండి. చాలా గ్రేట్ అండి. చిన్న ప్రదర్శన. Chest number 20, relax. అద్భుతం. ఎంత సాధన చేస్తే కానీ పోటీలు పాల్గొనలేదు. Chest number 21, relax. జోహార్లు. చిన్నారులు And 19 also relax. పూర్ణ చక్ర చక్క వేశారు చూడండి. అలా ఎన్ని రోజులు సాధన చేస్తే అంత చక్క వేయగలుగుతున్నారు చూడండి. యోగా జడ్జిలు అందరూ. తిరుపతి నుండి వచ్చాను వీళ్ళు జడ్జిలు, యోగా జడ్జి. దేశ నలుమూల నుంచి యోగా జడ్జిలు కూడా వచ్చారు. అన్ని రాష్ట్రాల వల్ల పాల్గొన్నారు. धन्य कहाँ से आए? केरला से. आप जेड से हैं? जेड से. జిల్లెళ్ళమూడి అమ్మవారి ఆశ్రమం ఎంత బాగుంది చూడండి. అమ్మవారి విగ్రహం దగ్గర మేము తిరుపతిని చూసిన జడ్జి అందరం కలిసి ఫోటో తీసుకున్నాం. యోగాలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం అందరం. విశాఖపట్నం గ్రూప్ ఉంది. సర్టిఫికెట్స్ మేమంటారు ఇస్తున్నాను మాకు. విశాఖపట్నం బ్యాచ్ అందరూ. యోగా కాంపిటీషన్లో పాల్గొన్న వారికి అందరికి కూడా నేషనల్ యోగా ఛాంపియన్షిప్, యోగా కాంపిటీషన్ సర్టిఫికెట్స్ మెమెంటోలు ఇస్తున్నారు చూడండి. గురూజీ, యోగా గురువు రమణమూర్తి గారు కూడా వచ్చేసారండి ఈ ఫంక్షన్కి. అమ్మవారి ఆశ్రమంలో ఎంతోమంది పేద పిల్లలు ఉచిత విద్య, ఉచిత భోజన సౌకర్యాలు కల్పించారండి. చూడండి పిల్లలందరూ చూడండి. డ్రెస్ కూడా ఎంత బాగుందో చూడండి. స్వామీజీ వేల మంది విద్యార్థులందరూ కూడా ఉచితంగా ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు
ఫ్రీగా చదువు చెప్పిస్తున్నారు. అలాగే వాళ్ళకు భోజనం, బస్ సౌకర్యం కల్పించి హాస్టల్ సదుపాయం కల్పించారు. చూడండి, కాకినాడ నుండి వచ్చారండి. ఈ కాకినాడ నుండి వచ్చిన ఈవిడికి 30-40 ఏజ్ గ్రూప్లో నేషనల్ వైజ్ ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి. కంగ్రాట్స్ మేడం గారు. లాస్ట్ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మాయి కూచిపూడి డాన్స్ చాలా బాగా ప్రదర్శించిందండి. కోలాటం కూడా చాలా సంగీతం వీళ్ళందరూ ఒకే డ్రెస్ కోడ్ ఉంది కదా, వీళ్ళందరూ కూడా సంగీతం, భక్తి సంగీతం పాటలు చాలా చక్కగా పాడారు. వీళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి ఫోటో తీసుకున్నాను నేను. విజయనగరం సాయిబాబా స్వామీజీ స్టేట్ కదా, నేషనల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈ మేడం గారికి. ఇక్కడ భోజనానికి ముందు మెమెంటోలు చూడండి, పెద్ద పెద్ద మెమెంటోలు అందరూ కూడా. అన్నపూర్ణేశ్వరి మెమెంటో ఎంత పెద్ద మెమెంటో వచ్చారు చూడండి, ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళు. చాలా గ్రేట్ అండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం. ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే కానీ ఫస్ట్ ప్రైజ్ రాదండి. చూడు, అమ్మవారి ఆశ్రమం రంగురంగుల దీపాలతో, విద్యుత్ లైట్లతో చక్కగా ముస్తాబు చేశారు చూడండి. వందల ఎకరాల ప్రాంతంలో సువిశాలంగా అమ్మవారి ఆలయం, సత్రం, అసలు చాలా గ్రేట్ అండి. 2-3 భోజనం చేసి పెడితే మనం కష్టపడిపోతాం ఇంట్లో. అలాంటిది వేల మందికి 2 రకాలు ఫ్రైలు, 2 రకాలు కర్రీసు, చారు, మజ్జిగ, పెరుగు, ఇంకా ప్రసాదం. खाना खाया क्या तो हमने भरपूर खाना खाया और यहाँ माता जी का अव्यक्त रूप से आशीर्वाद पाया और अभी भी हमें ऐसा लगता है उन्हीं की शरण में शरण लेकर आनंद का अनुभव कर रहे हैं। हम सभी का पुनः अभिनंदन करते हैं, विशेषकर एपी जिन्होंने इस कार्यक्रम का आयोजन किया है, उनका हृदय से आभार व्यक्त करते हैं। बहुत ही अच्छा फूड, बहुत ही अच्छा रहने के स्थान और बहुत ही अच्छा एक जैसा योग का होना चाहिए क्षेत्र, उतना सुंदर क्षेत्र हमने पाया। हम दिल्ली की ओर से आपका सभी का अभिनंदन करते हैं। आपका बहुत बहुत धन्यवाद, अभिनंदन। जय अन्नपूर्णेश्वरी। Thank you, Carol. Please vacate the dais. We now request Andhra people to go onto the dais, please. Yes. గెలిచిన వారికి సర్టిఫికెట్స్, మెమెంటోస్ ఇచ్చారండి. అందరూ డయాస్ మీద ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి. దేశ నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమం అందుకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖన భవంతు. ఎంతోమంది వీడియో నచ్చితే యోగా కాంపిటీషన్ పాల్గొన్నారు, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో నుంచి విశాఖపట్నం కదండి. థ్యాంక్ యూ. యోగా చిత్తవృత్తి నిరోధ అన్నారు కదా. యోగా వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. మన ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా. పతంజలి మహర్షి గారు మన భారతదేశానికి అందించిన అపురూపమైన వరం యోగా. అందరూ కూడా ప్రతిరోజు 1 అవర్ యోగా చేయాలి. అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవ్వాలనే ఉద్దేశంతో మాటికి ఇలాంటి యోగాసనాలు పెడతాను. విశాఖపట్నం బ్యాచ్ అండి మేమందరం కూడా. శ్రీలక్ష్మి గారు, నూతన్ గారు, నేను 60 years అబవ్ ఏజ్ గ్రూప్లో పాల్గొన్న అందరికీ మెమెంటోలు, సర్టిఫికెట్లు ఇచ్చారు.
అక్కడ నేను వేసిన ఆసనాలు చూడండి. సాధన చేసి ఏదైనా సాధించగలరు. సాధన మన పనులు సమకూరు దారిలోనని వేమన గారు చెప్పారు కదా. వయసుతో సంబంధం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా 8 ఇయర్స్ నుంచి ఇవి చూడండి, ఎంత వయసు చూడండి. 80 సంవత్సరాల వరకు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యోగా కాంపిటీషన్లో పాల్గొన్నారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. స్వామీజీ గారు, సాయి స్వామి గారు, గప్పలరాజు గురువుగారు, రమేష్ గురువుగారు, చాలామంది ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. పూర్ణమాసన్, హనుమానాసన్ అసలు ప్రాక్టీస్ చేస్తున్నారు. 84, relax. చిన్నపిల్లలు చూడండి, 138, ఇంత అద్భుతంగా relax. ఎక్సలెంట్గా ఆసనాలు వేసారు చూడండి. రమేష్ గురూజీ, అప్పలరాజు గురూజీ, రమణమూర్తి గారు, థ్యాంక్ యూ. సర్వే జన సుఖనో భవంతు.